ఇండియన్ ఫారినర్స్ యాక్ట్, దాన్ని తీసుకొచ్చి ఒక తెలివైన ఎత్తేసారనమాట. విదేశీయాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇదివరకు అలా వచ్చిన వాళ్ళని తిప్పి పంపడం మాత్రమే ఉంది. సరిహద్దులు అవతల మంది దేశం మంది మిత్ర దేశం అనుకుంటు, నేపాల్ వాళ్ళు కూడా మన దేశంలో బతుకుతున్నారు, భూటాన్ వాళ్ళు కూడా మన దేశంలో బతుకుతున్నారు. వాళ్ళని బతకనిచ్చినప్పుడు వీళ్ళని బతకనివ్వడానికి మనకేం అభ్యంతరం. వాళ్ళు ఈ దేశంలో ఓట్లు కోరుకోవట్లేదు, వాళ్ళు ఈ దేశ రాజకీయాలు జోక్యం చేసుకోరు, ఇక్కడ మత రాజ్యాలు స్థాపించాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా హిందువులు, బౌద్ధులు కూడా ఉన్నారు. మనకి ఈ దేశంలో అవన్నీ పార్టీ, ముస్లింలు కూడా మన దేశంలో పార్టీ, కానీ ఇస్లామిక్ రాజ్యం స్థాపించాలనుకుంటున్నారు. వీళ్ళది ఇక్కడ వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ ని ఇప్పుడు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఐఎఫ్ఏ యాక్ట్ ద్వారా అరెస్ట్ చేసి 5 ఏళ్ళు జైలు శిక్ష అనమాట. 5 ఏళ్ళు జైలు శిక్ష, దాదాపు 5 లక్షల దాకా పెనాల్టీ వేయచ్చు. ఆ పెనాల్టీ కట్టకపోతే జైలు శిక్ష ఇచ్చు. ఇది ఇప్పుడు చట్టం అమలు పెడుతున్నారు, దాంతో పారిపోతున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ చెప్పేదానికి నమ్మకం లేకపోవడం ఏంటంటే పారిపోతున్నారు వెనక్కి అనేక మంది. ఆ వెళ్లే వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు జనాలు. అవును మేము బంగ్లాదేశ్ సో ఊరు ఇక్కడికి వచ్చాం, ఏ కాగితాలు లేవు, చేసాం ఇప్పటిదాకా ఉన్నాం, లేదు మాకు ఇదిగో ఈ కాగితాలు ఉన్నాయి, ఇక్కడ ఇచ్చారు, అక్కడే తయారు చేసి ఇచ్చారు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఓట్లు కూడా వేసాం 2-3 సార్లు, ఇదన్నీ చెప్తున్నారు. ఇవన్నీ ఇదివరకు చెప్పినప్పుడు బీజేపీ ఫ్యాబ్రికేటెడ్ అనుకున్నారు, ఇప్పుడు ఒరిజినల్ అని తెలుసు. ఇప్పుడు కాబట్టి మమతా బెనర్జీకి ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నారు. అందుకని ఇప్పుడు